అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గరుత్మంతుడి చరిత్ర గురించి తెలుసుకుందాము. కొన్ని వేల ఏళ్ల క్రితం కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువులకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయించాడు. కద్రువ కోరిక ప్రకారం 1000 పొడుగాటి శరీరం కలిగిన సంతానము, వినత కోరిక ప్రకారం ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకున్నాడు. దాని ఫలితంగా కద్రువకు వాసుకి, ఆదిశేషుడు లాంటి 1000 పాములు జన్మించాయి. ఇదిలా ఉండగా ఒకనాడు వినత, కద్రువులు సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మథనంలో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరంగా కనిపించింది. కద్రువ అశ్వం తోక నల్లగా ఉందని అనగా, లేదు తెల్లగా ఉందని వినత అంది. దానితో కద్రువుకు మనస్సులో పట్టుదల పెరిగి, పందెము వేద్దాము, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలని అంది. వినత ఆ పందానికి అంగీకరించింది. ఆ రోజు పొద్దుపోవటంతో తరువాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని అందరూ అంగీకరించుకొని వారి ఇళ్లకు వెళ్ళారు. కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకుని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడిగింది. కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో, మాతృవాక్య పరిపాలన చెయ్యని మీరందరూ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారని శపించింది. అది విన్న కర్కోటకుడు భయపడి, అమ్మా, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తానని అన్నాడు. తరువాత రోజు వినత, కద్రువులు వెళ్ళి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవటం వల్ల నల్లగా కనిపించింది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయటానికి అంగీకరించింది. అటు పిమ్మట కొన్ని రోజులకు వినత కడుపున గరుత్మంతుడు పుట్టాడు. తల్లి దాస్యం చేస్తూ ఉండటంతో తనకు పుట్టిన గరుడు కూడా దాసుడిగా మారిపోయాడు. తనకు ఎన్ని కష్టాలు, బాధలు పెట్టినా ఓర్చుకున్నాడు. కానీ తన తల్లిని మాత్రం అలా చూడలేకపోయాడు. అందుకే తనది తన తల్లిది దాసిత్వం పోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండని అడిగాడు. అప్పుడు కద్రువ కుమారులు బాగా ఆలోచించి తమకు అమృతం తెచ్చి ఇస్తే మీ దాసిత్వం పోతుందని చెప్పారు. గరుడు సరే అంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళి అమృతం ఎలా దొరుకుతుందని అడిగాడు. కుమారా, అమృతం కావాలంటే నీవు దేవతలకు రాజైన ఇంద్రుని రాజ్యానికి వెళ్ళి దానిని పొందవలసి ఉంటుంది. అయితే అంత దూరం ప్రయాణించడానికి నీ బలం సరిపోదు. అప్పుడు గరుడు తల్లిని అడిగాడు, అమ్మా, మరి నాకు బలం సరిపోవాలంటే నేనేం చెయ్యాలి అని. అప్పుడు ఆమె, వెంటనే నువ్వు బయలుదేరి సముద్రం ఒడ్డునున్న నిషాదుల్ని తినమని చెప్పింది. అయితే వారిలో ఒక బ్రాహ్మణుడు కూడా ఉంటాడు, అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకు అని హెచ్చరించింది. అప్పుడు గరుడు తన తల్లిని, అమ్మా, నిషాదులందరిలో నేను ఆ బ్రాహ్మణుని గుర్తుపట్టడం ఎలాగా అని అడిగాడు. ఎవరైతే నీ గొంతుకు అడ్డుపడి గుచ్చుకుంటూ ఉంటారో వారే బ్రాహ్మణుడని గుర్తుపెట్టుకో అని చెప్పింది తల్లి. ఇంకా గరుడు సముద్రం ఒడ్డు వద్దకు వెళ్ళి తన తల్లి చెప్పినట్టుగానే నిషాదులను తింటూ పొరపాటున బ్రాహ్మణ్ణి కూడా తినేశాడు. తరువాత అతని గొంతులో భరించలేని నిప్పులు కొలిమి మొదలైంది. తట్టుకోలేక వెంటనే బ్రాహ్మణుని వదిలేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేను రాను, ఇక్కడ నా భార్య కూడా ఉంది, నా భార్య వస్తే నేను కూడా వస్తాను అని అన్నాడు. అప్పుడు గరుడు, నిన్ను వివాహం చేసుకోవటం వలన నీ భార్య కూడా పవిత్రురాలైంది కనుక వెంటనే ఇద్దరూ తిరిగి రండి అని చెప్పి తన గొంతును తెరిచాడు. అప్పుడు బ్రాహ్మణుడు, అతని భార్య ఇద్దరూ వచ్చారు. అవైనప్పటికీ గరుడి ఆకలి చావలేదు. ఏం చేయాలో తోచక తన తండ్రి వద్దకు వెళ్ళాడు. కశ్యప మహర్షి, కొంత దూరంలో నీకు ఏనుగు, తాబేలు కనిపిస్తున్నాయి కదా, వారిద్దరినీ తిను. వారిద్దరూ పూర్వజన్మలో ఆస్తి విషయంలో తగాదాలు పెట్టుకున్న అన్నదమ్ములు. ఒకరినొకరు ఏనుగు, తాబేలు అవుతారని శపించుకున్నారు. ఆ రెండింటినీ తింటే నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు. గరుడు వెంటనే వెళ్ళి ఆ 2 జంతువులను తిన్నాడు. దాంతో ఆ అన్నదమ్ములకు శాప విమోచనంతో పాటు అతని ఆకలి కూడా తీరింది. ఆ తర్వాత అమృతాన్ని పొందేందుకు ఇంద్రరాజ్యానికి వెళ్ళాడు. గరుడు అమృతం తీసుకోవడానికి వస్తున్నాడని దేవతలకు తెలిసింది. వారి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. కానీ గరుడు తన ప్రాణాలకు సైతం తెగించి వారితో పోరాడాడు. చివరకు అమృతం ఉంచిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం చుట్టూ అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. గరుడు సముద్రంలోకి వెళ్ళి చాలా నీటిని మింగి ఆ అగ్నికీలలను ఆర్పుతూ ముందుకు కదిలాడు. అప్పుడే అమృతం ఉంచిన పాత్ర ముందు ఒక పెద్ద చక్రము పదునైన చువ్వలతో తిరుగుతూ కనిపించింది. గరుడు ఒక్కసారి చిన్నగా మారిపోయాడు.
ఆ చక్రంలోని చువ్వల మధ్యలో నుంచి దూరి అటువైపుకు చేరుకున్నాడు. అమృత పాత్రకు రక్షణగా ఉండే 2 పెద్ద పెద్ద రాక్షసులు తన మీదకు దూసుకొని వచ్చాయి. గరుడు వెంటనే తన రెక్కలను వేగంగా ఆడిస్తూ దుమ్ము ధూళి ఆ రాక్షసుల కళ్ళల్లోకి పడేలా చేసి వారిని గుడ్డివారిగా చేశాడు. చివరకు ఆ అమృత పాత్రను చేరుకున్నాడు. గరుత్మంతుడు కావాలంటే ఆ అమృతం తాగి తనే అమరుడుగా మారవచ్చు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి తన తల్లిని దాసిత్వం నుంచి విడిపించాలనే కృతనిశ్చయంతో ఆ అమృత కలశాన్ని తీసుకొని బయలుదేరాడు. తన తల్లిని విడిపించటానికి గరుడుని కష్టం, పోరాటం, నిస్వార్థ చర్య విష్ణువుని ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే గరుడుకి అమృతం తాగకుండా అమరుడయ్యే వరం ఇచ్చాడు. అయితే ఆ అమృతాన్ని మాత్రం పాములు తాగకుండా చేయమని ఇంద్రుడు కోరాడు. గరుత్మంతుడు సరే అని మాట ఇచ్చాడు. గరుడు తిరిగి భూమి మీదకు వచ్చి సవతి సోదరులకు అమృతం అందించాడు. వారు వెంటనే వినతను గరుడును దాస్యం నుంచి విముక్తి ప్రసాదించారు. అటు పిమ్మట అమృతం సేవించబోతుండగా గరుడు వారిని ఆపి ముందుగా స్నానం చేసి పవిత్రులు కావాలని చెప్తాడు. దాంతో ఆ పాములు అందుకు అంగీకరించి ముందు తమను తాము శుభ్రం చేసుకునేందుకు వెళ్ళాయి. అవి అలా స్నానానికి వెళ్ళిందే తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశాన్ని ఎత్తుకొని పోయాడు. స్నానం చేసి వచ్చాక జరిగింది తెలిసి సర్పాలు బాధపడ్డాయి. గరుడు అమృత కలశాన్ని తీసుకొచ్చి దర్భలపై ఉంచాడు. ఆ దర్భలపై అమృత కలశం ఉంచినప్పుడు ఏమైనా అమృతం ఒలికిందేమోనని తమ నాలుకలతో ఆ సర్పాలు నాకుతాయి. ఆ విధంగా నాకటం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి. ఆ విధంగా సర్పాలకు 2 నాలుకలు వచ్చాయి. మరోవైపు మహావిష్ణువు గరుడి బలానికి మరియు సంకల్పానికి సంతోషించాడు. అతన్ని అన్ని పక్షులకు రాజుగా చేశాడు. ప్రతిగా గరుడు విష్ణువుకు వాహనంగా మారటానికి అంగీకరించాడు. ఈ విధంగా గరుడు జన్మించి తన తల్లిని దాస్యత్వం నుంచి విముక్తి చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకెన్నో అందుతాయి.